ఇంకోటి సార్, మీ ముందు సినిమా లవ్ స్టోరీ విషయానికొస్తే, ఒక కొన్ని కుటుంబాల్లో జరిగే వికృత కేడలని మీరు ప్రొజెక్ట్ చేస్తూ సినిమా తీశారు. సో, ఆ టైంలో జనరల్‌గా ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అనేది వచ్చిందది మీ దాకా వచ్చిందది? దాన్ని జనరలైజ్ చేయటం అనేది. జనరలైజ్ అంటే ఇప్పుడు కథ అంటే ఇప్పుడు ఒక విలన్ని ఒక పాలిటీషియన్గా విలన్ని చూపిస్తే, ఒక ఇతన్ని విలన్ చూపిస్తే జనరలైజ్ అంటే ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే అత్యంత కష్టం అలాంటివి. యాక్చువల్లీ ఇది దీంట్లో నేను ఇంకా ప్రైడ్ తీసుకుంటాను చెప్పడం. అంటే ఏంటంటే ఇప్పుడు మనం మెల్లగా ఇప్పుడు స్వతంత్రం తర్వాత నెహ్రూ, గాంధీ, వాటెవర్ ఆ టైం పటేల్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు పాలిటీషియన్స్ తిడితే ఎలా జనరలైజ్ చేస్తామని వాళ్ళు ఫీల్ అయ్యి కాల్ చేసేవారేమో బేసిక్గా. మెల్లగా ఇప్పుడు 70 ఏళ్ళ తర్వాత ఇప్పుడు పాలిటీషియన్ అంటే మనకి విలన్ అనే వచ్చేసింది. సో ఇలాంటి కుటుంబ నేపథ్యం జరిగేవి కూడా జరుగుతున్న అట్రాసిటీస్ని మనం ఏమన్నా అంటే మనం అరే ఎలా చెప్తారు అని అనిపిస్తుంది. కానీ చాలా నేను అబ్జర్వ్ చేసింది కానీ నేను మాట్లాడిన చాలా ప్రివిలెంట్గా ఉన్నాయి యాక్చువల్లీ. అంటే ఇది ఒక 10 మందిలో ఒక 2-3 జరుగుతున్న నేపథ్యం. అంటే ఎవరి వలన ఏమైనా కదా, అంటే ఇప్పుడు చైల్డ్ అమ్మాయిల పట్ల మొలెస్టేషన్ అనేది చాలా కామన్గా జరుగుతుంది, సొసైటీలో జరుగుతున్నాయి. సో దాన్ని బయట మాట్లాడటం తప్పు కాదు. మాట్లాడితే మెల్లగా అరే ఇది జరగకూడదని మనం ఒక అవేర్నెస్ వచ్చి దాని గురించి అరే అలా ఎలా మాట్లాడతారో అదేదో అన్న దాని నుంచి అది చేస్తుంది సినిమా. సో నేను ఆ ఇబ్బంది ఏదైతే పడతారో నాకు తెలిసి ఆ మెల్లగా ఇంకో 10 years తర్వాత ఆ ఇబ్బందిని మనము అడ్రస్ చేస్తాం. మీకు ఒక 10 ఏళ్ల క్రితం ఇప్పుడు సైకలాజికల్ పేషెంట్స్ అనేది స్ట్రెస్ ఉంది థెరపీకి వెళ్తున్నారు అంటే పిచ్చోడా అని ఫ్యామిలీస్లో ఆడు పిచ్చోడా అనేసేవారు. ఇప్పుడు ప్రతి ఒక 10 మందిలో 7-8 మంది కౌన్సిలింగ్కి వెళ్తున్నారు. సో అది చేంజ్ పర్సెప్షన్ అనమాట. ఇట్లా జరుగుతున్నది దాన్ని బయటపెట్టాల్సింది ఐదర్ బుక్స్, సినిమాలు ఇవే బేసిక్గా. సో నేను ఆ విషయంలో చాలా స్ట్రాంగ్గానే ఉన్నాను. అంటే బేసిక్గా చూపించడం జనరలైజింగ్ కాదు, ఇది జరుగుతుందని మనం చెప్పి మాట్లాడితే ఏదన్నా అమ్మాయి అరే నేను చెప్పకూడదు అన్న దాని నుంచి వాయిస్ ఇస్తుంది. ఒక అమ్మాయికి వాయిస్ వచ్చినా ఆ సినిమా పర్పస్ అచీవ్ అయినట్టు అనుకుంటున్నాను.